ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకొస్తాం. అదే సమయంలో నేను చెప్తే మీరంతా హుషారుగా ఇంటికి పడుకుంటే సమస్యలు కూడా వస్తాయి. ఈరోజు జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఉంది. ఎక్కడో ఇరాన్, అక్కడ యుద్ధం, ఇక్కడ మనకు గ్యాస్ లేదు. వంట గ్యాస్ దెబ్బతిన్నాం. పెట్రోల్ డీజిల్ తగ్గిపోయింది, రేట్లు పెరిగిపోయినాయి. మనం పండించే అరటి, మామిడి, మనం ఉత్పత్తి చేసే ప్రాన్లు లేకుంటే రొయ్యలు, ఇవన్నీ కూడా మార్కెట్ డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సవాళ్లు వస్తాయి. ప్రతి ఒక్క సవాల్ని మనం ఎదుర్కోవాలి. అందుకే ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. 7 పాయింట్లు పెట్టి ఇలాంటి సందర్భంలో ఇంటి దగ్గర పనిచేయడం, అదే సమయంలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడడం, ఎక్కడికక్కడ సేవ్ చేయడం, అందరం సమైక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. నాకు ఒక నమ్మకం ఉంది, ఇది తాత్కాలికమైన సమస్య. ఈ సమస్య పరిష్కారం అయిన తర్వాత భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 గా తయారవుతుంది. దాంట్లో ఆలోచనే లేదు. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఆడబిడ్డలకి అందరికీ, అమ్మ చెల్లెలకి, అక్కలు కోరుతున్నా, ఏమమ్మా, మీ భవిష్యత్తు కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తి హక్కు ఇచ్చాం, ఇప్పుడు స్త్రీ శక్తి తీసుకొచ్చాం. స్త్రీ శక్తి ద్వారా మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా జల్సాగా ఆర్టీసీ బస్సులు ఎక్కి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. తల్లికి వందనం ఇచ్చాం, దీపం పథకం తీసుకొచ్చాం. వీటన్నిటి వల్ల మీ ఖర్చులు తగ్గుతాయి, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ డాక్రా సంఘాలు నేను పెట్టాను. 1,00,000 మందిని ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలుగా స్టార్ట్ చేశాం. ఈ సంవత్సరం 5 లక్షల మందిని చేస్తాం. నేను ఒకటే ఆడబిడ్డలు కోరుతున్నా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మగవాళ్ళ కంటే మీరు తక్కువ కాదు. ఇది 30 సంవత్సరాలుగా నేను చెప్పే మాట, అవునా కాదా ఒక్కసారి ఆలోచించుకోండి. ముందుకు రండి. అన్నగా తమ్ముడుగా మీకు అండగా ఉంటా, అన్ని విధాలు ఆదుకుంటానని మా ఆడబిడ్డలందరినీ కోరుతున్నా. ఇంకో పక్క మహిళల సాధికారత, భద్రత, గౌరవం మా నినాదం. దీనికోసమే పనిచేస్తాం. మన ముందున్న లక్ష్యం, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు పెట్టాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్నారు. దీనికి పూర్తిగా సహకరిస్తున్నాం. దీన్ని సాధించే వరకు మా ఆడబిడ్డలకు అండగా ఉంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆడబిడ్డలపై నేరాల విషయంలో కఠినంగా ఉంటాం. ఎవడైనా సరే మహిళలపై నేరాలకు పాల్పడితే అదే చివరి రోజు చెప్పా, చేసి చూపిస్తానని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. మానవ మృగాలు అక్కడక్కడ ఇంకా కూడా రెచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు. అలాంటి వారిని హెచ్చరిస్తున్నా. చిన్న పిల్లల పట్ల పైశాచికంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయమే నేను చెప్పాను. సిబిఎన్ వస్తానే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కావాలి. నేరస్తులకు, రౌడీలకి ఆంధ్రప్రదేశ్లో చోటు లేదు. ఈ విషయం చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. ప్రజలు ప్రాణాలు కాపాడే రాజకీయాలు ఒకవైపు, ప్రజలను భయపెట్టి మోసాలు చేసే రాజకీయాలు ఇంకొక వైపు. ఇది మన రాష్ట్ర పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం సూపర్ 6, సూపర్ హిట్ చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిది. అభివృద్ధి, సుపరిపాలనతో ముందుకు పోతున్నాం. ఇది చూసి గొడ్డలి పార్టీ తట్టుకోలేకపోతుంది.
ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, గంగ వెర్రులెత్తున్నారు, నోరు తెరిస్తే అబద్ధాలు, మీడియా ముందుకొచ్చి మాయా నాటకాలు. మీరందరూ ఆలోచించుకోవాలి. ఇది ఒక రాజకీయ పార్టీ నైజం, అదే గొడ్డలి పార్టీ. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే 11 విషయాలు విజ్ఞప్తి చేస్తున్నా. నేను 48 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. నేనెప్పుడు కూడా ఏదైనా నా మీద 23 క్లేమోర్ మైన్స్ వెంకటేశ్వర స్వామికి లాంఛనాలు ఇవ్వడానికి పోతా ఉంటే ఆ రోజు నక్సలైట్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే నేను రాజకీయం చేయలేదు. ఒకవేళ నా ప్రాణాలు పోయి ఉంటే కూడా మీకోసం నా ప్రాణాలు పోయాయనుకుంటాను తప్ప నేను ఎప్పుడు భయపడలేదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడి మీకు మళ్ళా ఈ పనులు చేయమని పునర్జన్మనిచ్చాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వివేక హత్య నాటకాలు అంతిమని అడుగుతున్నా. మీ అందరికీ తెలుసా లేదా అని అడుగుతున్నా. వివేకానంద్ ఎవరు హత్య చేశారు తెలుసా లేదా? మీకు తెలుసంటే చేలిపైకి ఎత్తండి. నిన్నేం మాట్లాడి పెద్ద మనిషి చూశారా? నంగ నాచిగా మాట్లాడాడు. నేనే చంపించానని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజు నాటకాలేసి తప్పుడు వార్తలు రాసి రాజకీయ లబ్ధి పొంది మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కోడి కత్తి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? గులకరాయి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? ప్రజల్ని మోసం చేసే ఎత్తుగడ, దుర్మార్గానికి పరాకాష్ట. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇంటి దగ్గర అప్పజెప్పి అంత్యక్రియలు చేసుకోమనే అరాచకం. అలాంటి వాడికి సన్మానం చేసే నీచ సంస్కృతి ఈ గొడ్డలి పార్టీది. మాస్క్ అడిగినటువంటి కరోనా సమయంలో దళిత డాక్టర్పై దాడి చేయించి వేధించి అతన్ని చంపేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇంకో పక్క కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు. తల్లికి చెల్లెలికి ఆస్తి అంటే వాళ్ళకి ఇవ్వకుండా వేధించడం. విన్నారా మీరు ఎప్పుడైనా? హిందూ సాంప్రదాయం మీకు గుర్తుందా? తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో అందరికీ సమాన హక్కు ఉంటుంది కదా అని అడుగుతున్నా. తల్లికి తిండి పెట్టిన వాడు పెన్నమ్మకి బంగారు గాజులు తొడిగిస్తారా అంట. అట్లుంది ఈయన వ్యవహారం. ముందు మీ ఇంట్లో కథమన్నా ఏమమ్మా కరెక్ట్ అవునా కదా? తల్లిని చూడాలా లేదా బిడ్డలు? అలాంటి తల్లిని చూడని బిడ్డలు మిమ్మల్ని చూస్తారంట. చూస్తారా? నమ్మకమేనా? వాళ్ళ చెల్లిని చూడలేకపోతే నిన్ను చూస్తారని అడుగుతున్నా నేను. ఇంకొక పక్కన హిందూ దేవాలయాలపైన దేవుళ్లపైన దాడులు. ఇది ఎక్కడిదో నాకు అర్థం కాలేదు. అపవిత్రమైన కార్యక్రమాలు, కుట్రలు, తప్పుడు ప్రచారాలు. అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, లేనిపోని సమస్యలు సృష్టించడానికి. పోలవరం, అమరావతి, పెట్టుబడులు, అభివృద్ధి పైన గొడ్డలి పార్టీ వేటు. నందం సుబ్బయ్య, చంద్రయ్య, జల్లయ్య పీకలు కోసి నడి రోడ్డు మీద చంపేయడం. అలాంటి రక్తదాహం, గంజాయి బ్యాచ్లకు ప్రోత్సహించడం. మాట్లాడితే రప్పా రప్పా రంకెలు, జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలు. ఇక్కడుండేది సిబిఎన్. నా దగ్గర తోక తిప్పితే
ప్రజాహితం కోసం తోక కట్ చేస్తాను తప్ప ఎవరిని అలో చేయను. చేయాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు న్యాయం చేయాలి. అభివృద్ధి చేస్తే చాలదు, సంక్షేమం ఇస్తే చాలదు. మీ ఆస్తులకు రక్షణగా ఉండాలి, మీ ప్రాణాలకు రక్షణ ఇవ్వాలి. అప్పుడే నేను మీ అందరికీ నిజమైన సేవ చేసిన వ్యక్తిని అవుతాను. కారు కింద సొంత కార్యకర్త సింగయ్యను దొక్కించారు. కడపలో అవినీతి ఆస్తుల పంపకాల కోసం పెద్ద దస్తగిరిని చంపేశారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిత్తు పెట్టి రోజుకొక నాటకం, పాస్టర్లతో దాడి డ్రామాలు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నిద్ర లేకుండా చేశారు. ప్రజలకు నరకం చూపించారు. కడాన నన్ను కూడా ఏం చేశారో చూశారు. కనీసం నోటీస్ ఇవ్వకుండా ఒక సాయంత్రం చేసేపోయి జైల్లో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. మీరే నన్ను కాపాడుకున్నారు, ఉద్యమాలు చేశారు. అంటే నేను ఇక్కడ అడిగేది, ఈరోజు మీ అందరికీ ఫ్రీడమ్ వచ్చిందా లేదా అని అడుగుతున్నా. భయం పోయిందా లేదని అడుగుతున్నా. ఈ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ ప్రజలకు ఇచ్చింది మొదటిది ఫ్రీడమ్ ఇచ్చాం. మీ ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ ఇచ్చాం. మీకు స్వేచ్ఛనిచ్చిన పార్టీ ఎన్డీఏ పార్టీ. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అది గొడ్డలి పార్టీ అవునా కాదా అని మీరే నిర్ణయించాలి. నేను చెప్పింది అనునిత్యం మీరు ఆలోచించుకోండి. చరిత్రలో ఒకటి ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. నరకాసురుడు వధ జరిగితే దీపావళి జరుపుకుంటున్నాం సంవత్సరం. దేనికోసం? నరకాసురుడిని గుర్తుపెట్టుకొని చెడుని ప్రోత్సహించకూడదని, అవునా కాదా? అలాంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. మీ మనసులో రావాలి. నాకు మంచి జరగాలంటే ఈ గొడ్డలి పార్టీ రాకూడదని మీరు పూజలు చేయాలి. అలాంటి వారికి దగ్గర పోవడానికి ఎవరు సాహసం చేయొద్దండి. ఎవరైనా మీ గ్రామంలో ఉన్నా నేను ఒకటే చెప్తున్నా, గొడ్డలి పార్టీ అంటే మీరు సహకరించద్దండి. సహకరిస్తే మీకు మీరే చెడు చేసుకున్నట్టు అవుతుంది. నేను రాజకీయాల్లో చాలా చూశాను, ఎన్నో పోరాటాలు చేశాను. కానీ ఇలాంటి నేర చరిత్ర, ఇలాంటి విచిత్రమైన మనస్తత్వాన్ని నా జీవితంలో చూడలేదు. ప్రజారోగ్యమే కాదు, ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్రాన్ని కాపాడుదాం. ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవండి. మనం అనుకున్న హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీని ఏర్పాటు చేసుకుందాం. 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. యువత ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో, జంజీ, వాళ్ళకు కూడా చెప్తున్నా, ఈరోజు మనందరం కూడా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. నేను ఆలోచించే విధానాలు పాత పద్ధతిలో లేవు. ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తా, టెక్నాలజీ తీసుకొస్తా. ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఇంట్లో కూర్చుంటే మీకు పని చేయించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఇక్కడికి వస్తే మీరు ఒకసారి చూస్తే ఇక్కడే ఆఫీసర్లు ఉన్నారు, జిల్లా యంత్రాంగం ఉన్నారు, వాళ్ళందరినీ చూస్తున్నారు మీరు. నేను మొత్తం ఈరోజు
మీ ముందరనే ఏమేమి సేవలు ఇచ్చామో చెప్తున్న టెక్నాలజీ ఎట్లా వాడామో చెప్పా. ఇప్పుడే సంజీవని ప్రాజెక్టు ద్వారా మీ ఆరోగ్యం కాపాడతామని ఎట్లా చేయాలనో మీకు నేర్పించాం. రెండోది, ఈరోజు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. ఒక పక్క డబ్బులు మీ అకౌంట్లో వేయడం, పేదల సేవలో డబ్బు తీసుకొచ్చి మీకు ఇవ్వడం చేస్తున్నాం. ఇంకో పక్క అన్నా క్యాంటీన్ కానీ, మధ్యాహ్న భోజనం కానీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ అనేక విధాలుగా కైండ్ కింద మనం పేదలకు సేవలు అందిస్తున్నాం. ఇంకో పక్కన సర్టిఫికెట్లు మొదలుకొని అనేక సేవలు ప్రభుత్వం ఇస్తాం.